established in 1993, is received a national level Utkrish Sansthan Vishwakarma Award during the year 2019 by AICTE. With this, we conclude the award ceremony. I express my gratitude to the Honorable Chief Minister for conferring the awards on all the awardees. I request you to join for the fellowship dinner. God be with you. Thank you. Good night. ఫలితాలు కావచ్చు సమాజాన్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. స్థూలంగా మనకు తెలిసేదేమంటే మనిషిగా ఉన్న ప్రతి మనిషి ఎదుటి మనిషిని ప్రేమించడమే అతి గొప్ప లక్షణం. మనిషిని ప్రేమించలేని వాడు మనిషే కాడు. మనిషిని మనిషిగా చూడగలిగిన వాడే మనిషి. మతంలో తప్పు లేదు, ఏ మతంలో కూడా తప్పు లేదు. ఏ మతం కూడా తప్పు చేయమని చెప్పలేదు. ఎవరు చెప్పినండి? ఏ మతంలో చెప్పిండ్రు? ఎక్కడ కూడా చెప్పలేదు. అందరూ కూడా మంచిగా బతకమని చెప్పిండ్రు, శాంతిగా బతకమని చెప్పిండ్రు, మనుషుల్ని ప్రేమించమని చెప్పిండ్రు తప్ప ఈ మత బోధకులు ఎవరు కూడా తప్పులు చేయమని చెప్పలేదు. ఈర్ష్యను ద్వేషాన్ని పెంచుకోమని కూడా ఎవరు చెప్పలేదు. ఇంతకుముందు బిషప్ గారు చెప్పినారు అక్కడక్కడ మా మీద దాడులు జరుగుతున్నాయి. అది గొప్ప విషయమని నేను అనుకుంటలేను. గొప్ప రోజులు నిలబడతారని కూడా నేను అనుకుంటలేదు. ఇట్స్ ఎ టెంపరరీ ఫేజ్. సచ్ థింగ్స్ డూ కమ్ అండ్ గో, బట్ ద రియాలిటీ లివ్స్, ద హ్యుమానిటీ లివ్స్. దట్ ఈజ్ వాట్ ఈజ్ పర్మనెంట్. ఏ మతంలో కూడా తప్పు లేదు. మతం కొంచెం ఉన్మాద స్థితికి పోయినప్పుడే, ఆ పిచ్చిని ఎత్తికెక్కినప్పుడే తప్పు జరుగుతుంది. అది ఏ మతం వాడన్నా కావచ్చు. కొంతమంది పిచ్చి ముస్లిం రాజులు గుళ్ళు కొట్టేశారు, గుడుల మీద దాడులు చేశారు. దాంతో హిందూ సోదరులకు బాధ కలుగుతుంది. కొంతమంది వేరే రాజులు వేరే మతం వాళ్ళని కూలగొట్టేశారు. కానీ సాధించింది ఏంటి? దానివల్ల రాబట్టిన ఫలితాలు ఏంటి? మానవ జాతికి జరిగిన మేలేంది? ఏమీ లేదు. కాబట్టి త్యాగాలు, బోధనలు, మహాత్ములు మనకు అందించినటువంటి గొప్ప గొప్ప సందేశాలని, ఎదుటి మనిషిని ప్రేమించే తత్వాన్ని మనం అలవర్చుకోగలిగితే దాన్ని మించిన మతం ఇంకోటి లేనే లేదు. అదే గొప్ప మతం. మానవ జాతి యొక్క అభిమతం అదే కావాలి. అది అయినప్పుడు అందరికి కూడా బాగా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న మాటలో చెప్పానంటే, ఒక దేశం యొక్క జీడిపి అని అంటారు. ఇట్ ఈస్ ఇండియాస్ జీడిపి. దట్ ఈస్ ద ఇంక్లూజివ్ జీడిపి ఆఫ్ ద హోల్ కంట్రీ. అందులో ఉండే ప్రతివాడు దానిలో భాగస్వామి. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ అంటారు. అది మొత్తం తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి పర్ క్యాపిటా. అందులో నీ రంగేంది, నా రంగేంది అనేది ఏమి ఉండదు. ఇంకోటి అత్యంత సహజంగా ఒక చిన్న పాప, అప్పుడే పుట్టిన పాప ఏడిసే ఏడుపు అమెరికాలో అదే ఏడుపు ఉంటుంది, ఇంగ్లాండ్లో అదే ఏడుపు ఉంటుంది, ఇండియాలో అదే ఉంటుంది,
అరబ్ దేశంలో కూడా అదే ఏడుపు ఉంటుంది. ఆ పాప పుట్టంగానే ఆ బాబైనా పాప అయినా ఆ కెవ్వమని మనకు వినిపించే కేక ఎక్కడ పోయినా అట్లే ఉంటుంది. గిల్లితే కలిగే బాధ అమెరికాలో అంతే ఉంటుంది, ఇండియాలో అంతే ఉంటుంది. ఒక దుఃఖం ఒక సారో షేర్ చేసుకున్నప్పుడు ఒక మనిషి మన నుంచి